చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ నటించిన ఓజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓజీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. సినిమా భారీ విజయం సాధించాలని కూడా అంబటి అంటున్నారు. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందంటూ కూడా తన రివ్యూని చెప్పారు అంబటి. పవన్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా పవన్ అంటే అభిమానం అని కూడా అంబటి ఇప్పుడు చెప్పారు. గతంలో కూడా చాలాసార్లు చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై భారీ అంచనాలే నెలకొనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, సుజిత్ టేకింగ్ సినిమాపై భారీ హైప్ అయితే క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. దీంతో ఓజీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పంచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. తనకున్న పరిజ్ఞానం మేరకు పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది అని కూడా అంటున్నారు అంబటి. దానికి ప్రధానమైన కారణాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అవేంటంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నటించిన 2 చిత్రాలు బ్రో, హరిహర వీరమల్లు అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. అందువల్ల ఓజీ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కసిగా పనిచేస్తుంటారని కూడా తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. అలాగే డైరెక్టర్ గత 2 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు, బట్ ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉంటాడని కూడా చెప్తున్నారు. ఇక మూడోది, ఈ చిత్ర నిర్మాత దానయ్య అని అంటున్నారు. ఈ చిత్రం హిట్ కొట్టాలన్నది దానయ్య ఖర్చుకు వెనకాడలేదని కూడా చెప్తున్నారు. ఇన్ని పట్టుదలల మధ్య నిర్మించిన ఈ చిత్రం కొంత మెరుగైన ఫలితాలు ఇస్తాయని కూడా నమ్ముతున్నారని, ఆ నమ్మకంతో ఓజీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా అంబటి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన రివ్యూను కూడా చెప్పేశారు. అయితే పవన్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తూ ఉంటారని, అవి కూడా సద్విమర్శలే అని కూడా చెప్తున్నారు. అయితే ఎప్పుడు పవన్ పేరు చెబితేనే ఒంటి కాలుపై లేచి అంబటి కూడా పవన్ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంపై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలని పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. మూడవది, దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను.